ట్రక్ డ్రైవర్ల ఆందోళనతో రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ యూనియన్లతో చర్చలకు ఆహ్వానం. వైసీపీకి గుడ్ బై చెప్పిన దాడి వీరభద్రరావు టీడీపీలో చేరే అవకాశం. ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీకి ఇబ్బంది లేదు. ఎన్నికల సమయంలో సీట్ల మార్పులు సహజమన్న వైవి సుబ్బారెడ్డి. కిషన్ రెడ్డిని కలుస్తోన్న పార్లమెంటు టికెట్ ఆశావహులు. బీజేపీలో మల్కాజ్గిరి ఎంపీ సీటుకు ఫుల్ డిమాండ్. రేపు రాష్ట్రాల ఇన్ఛార్జీలతో ఖర్గే భేటీ. భారత్ న్యాయయాత్రపై చర్చించనున్న నేతలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. చిత్తూరు, ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై సీఎం కసరత్తు చేస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్, పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మితో అధిష్టానం చర్చిస్తోంది. ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాల అభ్యర్థుల జాబితా నేడు ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రమేష్. మురళీ, సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు జరుగుతూ ఉంది. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా చిత్తూరు జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన కసరత్తు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 3 ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్కు టికెట్ లేదని ఇప్పటికే సీఎం స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని కొద్దిసేపు క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇక ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల మార్పులు చేర్పుల కసరత్తు పూర్తయింది. ఈరోజు అధికారికంగా ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి బొత్స సత్యనారాయణ కూడా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు కాకినాడలో పర్యటిస్తూ ఉన్నారు. కాకినాడలో జరిగేటటువంటి సామాజిక పెన్షన్ల పెంపు కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతూ ఉన్నారు. రేపటి నుంచి కూడా ఈ సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త సమన్వయకర్తలను ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేలా చూసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొత్తగా ఎవరైతే సమన్వయకర్తలుగా నియమితులు అవుతారో వారిని ప్రజల్లోకి పంపించే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒక 3 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మార్పులు చేర్పుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇటు ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులపైన కూడా కసరత్తు జరుగుతూ ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో పార్టీ కొంత బలహీనంగా ఉందనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ కూడా భావిస్తూ ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 3 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి మార్పులు చేయాలని కోరుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక కీలక సమావేశం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం
ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు అంశానికి సంబంధించి ఒకవైపు కసరత్తు జరుగుతూ ఉండగానే మరోవైపు ఎమ్మెల్యేలు కానీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఇటు పార్టీ తీరుపైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ బాబు సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో తాను పార్టీ చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేశాను, అయినప్పటికీ కూడా ఇప్పుడు టికెట్ లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఐపాక్ సర్వే ద్వారా ఏదైతే రిపోర్ట్లు వచ్చాయో ఆ రిపోర్ట్లో ఫలితాలు అనుకూలంగా లేవని చెప్తున్నారు. కానీ ఐపాక్ అనేది ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి అమ్ముడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఆయన ఒక ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా దళితులకు అన్యాయం చేస్తుందనే ఒక వాదన కూడా ఆయన తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తాజాగా ఈరోజు ఉత్తరాంధ్రలో పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి దాడి వీరభద్రరావు కుటుంబం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రానున్నటువంటి రోజుల్లో ఈ మార్పులు చేర్పుల ఫలితంగా మరికొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కసరత్తును కొంత కూలంకషంగా చేస్తూ ఉన్నారని కూడా తెలుస్తోంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కలిశారు. జగన్ తరపున షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్లు దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తాను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదన్న ఆయన అప్పుడప్పుడు విజయమ్మను కలిసి కుటుంబ విషయాలు మాట్లాడతానన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరతారో లేదో సమాచారం లేదన్నారు. ఆమె కాంగ్రెస్లో చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. తిరుమలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆత్మాభిమానం గల జన సైనికులు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయరని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. డిప్యూటీ సీఎం పదవి కూడా టీడీపీ పాలిట్ బ్యూరో చంద్రబాబు చేతిలో ఉందని లోకేష్ మాట్లాడటంపై జన సైనికులు ఆలోచించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్కు పౌరుషం ఆత్మాభిమానం లేదని సొంత సామాజిక వర్గం భావిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కంటే జనసేన 2 సీట్లు ఎక్కువ గెలుచుకుంటుందని గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. జనసేనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో నాతోటే ఉండేవారు. కానీ భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత ఆయన ఎంత అభిమానించేవారో నన్ను కూడా అంత అభిమానించే వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కదా అని చెప్పేసి ఆయన సీఎం అవ్వాలని చెప్పి జనసేన జెండా పట్టుకుని ఆ పార్టీ విజయం కోసం ఆ పార్టీ బలోపేతం కోసం చాలా కష్టపడి పనిచేశారు. వీళ్ళందరూ కూడా గతంలో ఆయన సీఎం అవుతారని పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వారి ఆశలన్నింటినీ కూడా అడియాసలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి, పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవుతారు, ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పని క్లోజ్ అయిపోతుంది, తర్వాత ఆల్టర్నేటివ్ పార్టీ జనసేనే ఉంటుంది, వైసీపీ జనసేనే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధంగా లేవని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాలని దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ అన్నారు. గతంలో బీజేపీ ఎంపీగా పనిచేసిన ఆమె సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. టికెట్ విషయంలో హైకమాండ్ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని మాజీ ఎంపీ శాంతమ్మ తెలిపారు. ఈరోజు పార్టీ ఏమి ఇస్తుంది అనే కన్నా పార్టీకి నేను కూడా కార్యకర్తల్లో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి ఈ పార్టీకి ఈరోజు చేరడం జరిగింది. ఈ పార్టీ కార్యకర్తలకు మరియు పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ అందరూ కూడా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించాలి, మీ బిడ్డగా నన్ను స్వీకరించాలి, మీ చెల్లిగా నన్ను ఆదరించాలి, మీ అక్కగా నన్ను చూడాలి, ప్రతి ఒక్క విషయంలోనూ మీ తోడుగా నీడగా ఉంటాను, వైఎస్ఆర్పీసీ కుటుంబంలో మనమందరము కలిసి కష్టపడి పనిచేద్దాము, మనందరము కూడా ఈ జగనన్న గారికి చేదోడుగా ఉందాము,
జగనన్న మన కోసం పుట్టిన దేవుడిచ్చిన అన్న. నేను కూడా ఒక సామాన్య కార్యకర్తలక ఈరోజు పార్టీ ఏమి ఇస్తుంది అనే కన్నా స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్పై సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. స్త్రీనిధిలో పెండింగ్లో ఉన్న అన్ని లోన్లను వెంటనే క్లియర్ చేయాలని సీతక్క ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు లోన్లు ఎక్కువ ఇచ్చేలా చొరవ చూపాలని సూచించారు. రోడ్లకు ఇరుపక్కల పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్లకు షెడ్స్ ఏర్పాటు చేయడం ద్వారా మరింత ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. స్త్రీనిధి ఫండ్స్ డైవర్ట్ కాకుండా జాగ్రత్త పడాలని, స్త్రీనిధి నిధులు దుర్వినియోగం అయ్యాయని ఉమ్మడి వరంగల్ జిల్లాలో వస్తున్న ఆరోపణలను గుర్తు చేశారు. ఆరోపణలు వస్తున్న ఫిర్యాదులపై శాఖాపరమైన విచారణ కమిటీ వేయాలని అధికారులను ఆదేశించారు. అవి చనిపోయింది. అప్పుడు చనిపోయితే మిగిలిన అప్పు 50,000. సో ఈ 50,000 అన్నది మాఫీ చేయడమే కాకుండా ఆమె కట్టిన డబ్బులు కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేస్తాం. సో దీంట్లోనే భాగంగా మనకు మిగతా అప్డేట్స్ చూస్తే విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెబాటు పట్టారు. 14 రోజులుగా వివిధ రూపాలలో నిరసనలు తెలియజేస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా ఉరితాళ్లను మెడకు బిగించుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను సీఎం జగన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. విద్యాశాఖ సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే కనుక సమ్మెబాట పట్టిన పరిస్థితి ఉంది. దాదాపు 14 రోజులుగా అయితే విధులను బహిష్కరించి వారైతే కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీని నెరవేర్చాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే రెగ్యులరైజ్ చేయాలనే ఆ నినాదంతో అయితే కనుక ఉద్యోగులు అయితే 14 రోజులుగా అయితే విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే దీనిపై ఏ విధమైన స్పష్టత ఇవ్వకుండా వారిని అయితే కనుక రోడ్డును పడేసిన పరిస్థితి. దీని మీద అయితే ఉద్యోగులు అయితే కనుక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సమగ్ర ఉద్యోగ సంఘ నాయకులు అయితే మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి, అసలు దేనికోసం మీరు ఉద్యమం చేస్తున్నారు, అసలు ఇదేంటి? 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా మీరు ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయరో మరి మేము అధికారంలోకి వచ్చి వెంటనే మేము రెగ్యులర్ చేస్తామని ఆనాడు హామీ ఇచ్చి ఉన్నారు సార్. అదేవిధంగా ఆయన పాదయాత్రలో ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో నేను అధికారంలోకి వచ్చి వెంటనే నేను రెగ్యులర్ చేస్తానని కూడా హామీ ఇచ్చున్నారు. ఈనాటికి 4.5 సంవత్సరాలు అవుతున్నది, కానీ రెగ్యులర్ చేసే విధానం కానీ జీతం పెంచే విధానం కానీ ఏనాటికి కూడా జరగలేని కారణంగా మరి ఈనాడు సమగ్ర శిక్ష ఉద్యోగులు సాలిన జీతాలతో ఈనాడు సమ్మె చేయడం 14వ రోజు సార్. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇమ్మని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మరి ఆ ఆదేశాలను కూడా పట్టించుకునే పరిస్థితిలో ఈనాడు ఈ గవర్నమెంట్ ఉన్నది. చెప్పండి, అసలు గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికే చర్చలకు అయితే పిలిచింది, అసలు సానుకూలంగా వచ్చే అవకాశం ఉందా, అసలు ఏమంటున్నారు? గత 13 రోజుల నుంచి మేము చేసిన సమ్మె ఫలితంగా మమ్మల్ని చర్చలకు పిలవడం అయితే జరిగిందండి. కానీ మంత్రి గారు మాత్రం మాకు సానుకూలంగా మా డిమాండ్లకు ఏమీ కూడా అనుకూలంగా అయితే చెప్పలేదండి. సమాన పనికి సమాన వేతనం ఇప్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ చూద్దాం చేద్దామని అంటున్నారే తప్ప మాకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు సార్. కాబట్టి మేము ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేయదలుచుకున్నాము. మా హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్ని కోరుతున్నామండి. అలాగే కార్మిక సంఘ నాయకుడు అయితే ఉన్నాడు రాజ్ కుమార్, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అసలు గవర్నమెంట్ ఏమంటుంది, ఉద్యమాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, అసలు మీకు ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే వీళ్ళు ఏదో 4 రోజుల్లో తేలిపోద్ది, 5 రోజుల్లో తేలిపోద్ది అనుకుని దిగిన వాళ్ళు కాదు. వీళ్ళు ఇది లాంగ్ టర్మ్ చేయాలనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గానే వాళ్ళందరూ ముందుగా అనుకుని, ఎందుకంటే 4.5 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత కూడా చేయకపోతే ఇంకా మనం ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయడని చెప్పి దిగిన పరిస్థితి ఉంది. రెండోది, ఎన్నికలకు ముందు మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి ఆశ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. మినిమం టైం స్కేల్ ప్రకారం వేతనాలు ఇస్తాం మా ప్రభుత్వం వస్తే చెప్పింది జగన్మోహన్ రెడ్డి. కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పటికైతే ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఉధృతం చేసేటువంటి పని చేస్తాం, మిలిటెంట్ పోరాటాలు కూడా సిద్ధపడతాం. ఏదైనా ప్రభుత్వానికి సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించడం చేయడం మినహా మరొక దారి లేదు. పోరాటం తప్పితే మరొక మార్గం మాకు లేదు.
ఆ ఉరి అయినా వేసుకుంటాం తప్ప మా డిమాండ్లు అయితే పరిష్కరించకపోతే మేము చచ్చినా బతికినా కూడా ఒకటే అనే ఉద్దేశంతో 14 ఏళ్ళుగా పనిచేస్తున్నాం. కానీ ప్రభుత్వం అయితే స్పందించడం లేదు. ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అయితే నెరవేర్చండి, మేమేమో గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, మేము సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం, ఇప్పటికైనా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ హామీని నెరవేర్చకపోతే ఉద్యమాన్ని అయితే కనుక తీవ్రతరం చేస్తాం, ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.